ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సారపాకలో కామ్రేడ్ పున్నం చంద్ అధ్యక్షతన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముందుగా సారపాక ఆర్చి నుండి పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వచ్చారని చెప్పేసి చెప్పడం, వాళ్ళు ఎస్టీలు కాదు అని చెప్పేసి చెప్పడం, వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా చేయడం, వాళ్ళకి పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా చేయడం, వాళ్ళ విద్యార్థులకు వాళ్లకు సర్టిఫికెట్ లేకుండా భవిష్యత్తు నాశనం చేయాలని చూడటం అనేటువంటి కుట్ర మా ఆదివాసీలపై జరుగుతూ ఉంది. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీలు గత 45 సంవత్సరాలు బట్టి ఈ ప్రాంతంలోనే జీవనం కొనసాగిస్తా ఉన్నారు. వాళ్ళు చదువులు కూడా చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలకి వాళ్ళకు ఓటు ఇవ్వాలి అని తెలిసినటువంటి ఈ ప్రభుత్వాలు, వాళ్ళకు బడి ఇవ్వాలని తెలిసినటువంటి ఈ ప్రభుత్వాలకి, వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాలకి వాళ్ళకి ఎస్టీలు కాదని అనడం అనేది దుర్మార్గం మేము తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు గిరిజనులు కాదా ఆ సంగతి మీకు తెలవదా అని మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలనేటువంటి సోయి, వాళ్ళు ఎస్టీలు అనేటువంటి సోయి మీకు ఎందుకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ 10,000 ఇస్తే లేదు, 5,000 ఇస్తే స్థానిక రెవెన్యూ ఆఫీస్ లో ఇదే ఆదివాసీలు ఇదే వలస వచ్చారని చెప్తున్నటువంటి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇక్కడ ఇస్తున్నారని చెప్పేసి ప్రజలు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఒకవేళ అట్లాగనే మీరు సర్టిఫికెట్లు మా వాళ్ళకి ఇచ్చేటట్టయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఈ రెవెన్యూ ఆఫీస్కి 10,000, 20,000 కూడా ఇస్తాం, మాకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాలు మా ఆదివాసీ బిడ్డల ఆవేదనను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు చదువుకున్నారు, చదువుకోవడానికి వెళ్ళేటువంటి సందర్భంలో, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి సందర్భంలో క్యాస్ట్ సర్టిఫికెట్లు అవసరం అవుతా ఉన్నాయి. 10వ తరగతి చదివినా, డిగ్రీ చదివినా క్యాస్ట్ సర్టిఫికెట్ లేక ఇంటికాడ చదువులు మానేసి పనికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటికాడ చదువులు మానేసి టాపి పనికి పోయేటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ మా ప్రాంతంలో నెలకొన్నది. ప్రభుత్వం వారు ఇప్పటికైనా సరే ఆలోచించాలా, కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే ఆలోచించి మా ఆదివాసీ బిడ్డల ఆవేదనను అర్థం చేసుకొని మా పిల్లలందరికీ, మా బిడ్డలందరికీ క్యాస్ట్ సర్టిఫికెట్, ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం.